సెమీ కండక్టర్ చిప్స్ విషయంలో మనం ఏదైతే అప్పుడు కరోనా టైంలో ఇబ్బంది అయిపోయిన తర్వాతన మార్చుకునే ప్రక్రియలో అమెరికా సీరియస్ ఎఫర్ట్ పెట్టింది. భారతదేశం కూడా సీరియస్ ఎఫర్ట్ పెట్టింది. ఇప్పటికి అనేక సంస్థలకి పిఎల్ఐ ఇవ్వడం ద్వారా భారీ ప్రోత్సాహకాలతో సంస్థలు ముందుకొచ్చినాయి. అయితే టాటా ఎలక్ట్రానిక్స్ మాత్రం గట్టిగా వినియోగించుకుంటుంది. సెమీ కండక్టర్ అంబిషన్స్ విషయంలో 91,000 కోట్ల రూపాయలతో డొలేరోలో ఫ్యాబ్ పెడుతోంది. 27,000 కోట్లతో ఏటీఎంపీ ఓసాట్ ప్లాంట్ అస్సాంలో పెట్టబోతోంది. పిఎస్ఎంసి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ ప్రాసెస్ పార్ట్నర్ కిందన 91,000 కోట్లతో డొలేరోలో పెడుతుంటే, టోక్యో ఎలక్ట్రాన్ అండ్ పవర్ చిప్ ఎక్విప్మెంట్ ప్రాసెస్ టెక్లో ఇంకొకటి వాళ్ళతో కలిసి ఒప్పందం చేసుకుంది. అలాగే ఇంటెల్తో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ మీద ఒప్పందం చేసుకుంది. ఈ పిఎస్ఎంసీనేమో ఈ ఫ్యాబ్తో ఒప్పందం చేసుకుంది అనమాట. అట్లాగే మెర్క్ అంటే మెటీరియల్స్ అండ్ సబ్ ఫ్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఒకటి ఒప్పందం చేసుకుంది. అలాగే ఓవరాల్గా చూసుకుంటే వివిధ విభాగాలతో వివిధ సంస్థలతో ఒప్పందం చేసుకుని సీరియస్గా ముందుకు వెళ్తోంది సెమీ కండక్టర్ చిప్స్ విషయంలో.